రివ్యూ ఆఫ్ భామకలాపం 2 2022లో రిలీజ్ అయిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ భామకలాపం 1 ఆహా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఫీడ్బ్యాక్ అందుకుంది. మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఫస్ట్ పార్ట్ని డైరెక్ట్ చేసిన అభిమన్యు గారే ఈ సీక్వెల్ని కంటిన్యూ చేశారు. సో రీసెంట్గా ఆహా ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఈ సెకండ్ పార్ట్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది నాకు. జస్ట్ 2 అవర్స్లో మంచి ఇంట్రెస్టింగ్ హెయిస్ట్ డ్రామాని ఎక్స్పీరియన్స్ చేయించారు. అండ్ సింగిల్ పాయింట్లో కూడా మూవీ బోర్ కొట్టకుండా సీన్ టు సీన్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేలా రైటింగ్ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఫస్ట్ పార్ట్ ఎలా అయితే ఒక గుడ్డు గురించి జరుగుతుందో, ఈ సెకండ్ పార్ట్ దాని తల్లి కోడ్ గురించి జరుగుతుంది. జస్ట్ హౌస్ వైఫ్గా ఉండే అనుపమ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి ఒక దొంగతనం చేయాల్సిన డూ ఆర్ డై సిచ్యువేషన్ వస్తుంది. అసలు ఈ హెయిస్ట్కి అనుపమ లైఫ్కి ఉండే ఇంటర్లింక్ ఏంటి, అండ్ దాని నుంచి తనను తాను ఎలా సేవ్ చేసుకుంది అనేది మీరు ఈ మూవీలో చూడాలి. అండ్ ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టోరీస్ ప్రాపర్గా డ్రైవ్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. అదే ఈ మూవీకి మేజర్ అడ్వాంటేజ్ అయింది. పేపర్ మీద ఏం రాసుకున్నారో పర్ఫెక్ట్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ అభిమన్యు. అండ్ మెయిన్ పాయింట్ హెయిస్ట్ గురించి జరిగినా కూడా ఒక పక్క మర్డర్ గురించి, చేజింగ్, డ్రగ్స్, కుకింగ్, ఇలా ప్రతి ఎలిమెంట్ని రైటింగ్లో బ్లెండ్ చేసుకుంటూ మంచి థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అయితే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ థింగ్స్ అన్ని సింపుల్ వేలో వెళ్ళినా ఎప్పుడైతే మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్కి మూవీ వస్తుందో అక్కడ నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అండ్ హెయిస్ట్ చేయడానికి వాళ్ళు వేసే ప్లానింగ్ కానీ, తర్వాత దాని ఎగ్జిక్యూషన్ కానీ మనల్ని ఆ స్టోరీకి ఇన్వాల్వ్ చేస్తుంది. ముఖ్యంగా ప్రియమణి గారి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి మేజర్ అసెట్ అయింది. అండ్ ఆమె క్యారెక్టర్లో ఉండే లేయర్స్ని ఎఫర్ట్లెస్గా పర్ఫామ్ చేశారు. అండ్ సపోర్టింగ్ రోల్ చేసిన శరణ్య ప్రదీప్ గారి ద్వారా ఈ మూవీలో అంతో ఇంతో కామెడీ జనరేట్ అయిందంటే ఆమె వల్లే. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ది కాస్ట్యూమ్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి జస్టిఫై చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా నెగిటివ్ సైడ్ గురించి కూడా మాట్లాడుకుంటే, స్టోరీ వైజ్ ఇది మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవచ్చు. అండ్ ఇలాంటి సింపుల్ హెయిస్ట్ డ్రామాలు మనం చూసే ఉంటాం. అండ్ ఈ మూవీకి స్ట్రాంగ్ యాంటోగనిస్ట్ అంటూ ఎవ్వరూ ఉండరు. అండ్ నెరేషన్ మరీ సీరియస్ మేనర్లో వెళ్లకుండా జస్ట్ ఒక ఫేజ్లో వెళ్ళిపోతుంది. అండ్ హైస్ అండ్ లోస్ కూడా ఏమీ ఉండవు. అండ్ ఇంకా కంక్లూషన్ పార్ట్ కూడా మనం ప్రెడిక్ట్ చేసేటట్టే ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి బ్యాక్ బోన్లో వర్క్ చేసింది. అసలు ఏ పాయింట్లోనూ స్టోరీ నుంచి డైవర్ట్ అవ్వకుండా బాగా తీసుకెళ్లారు. అండ్ థర్డ్ పార్ట్కి అటాచ్ చేసిన క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగానే ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. ఆ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిన ఈ భామకలాపం 2 మూవీ మీద నా ఒపీనియన్ డెఫినెట్గా వర్త్ వాచబుల్. ఫ్యామిలీతో కలిసి చూడడానికి చాలా బాగుంటుంది. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.